అట్టిగా బజ్జి ఇక చాలా చక్కగా కట్ చేసుకున్నాను, సన్నగా కట్ చేశాను. చూసారా, బాగా పలుచగా కట్ చేశాను అనమాట. ఇలా కట్ చేసుకొని తొక్క శుభ్రంగా తీసుకొని ఒక అరటికే వేస్తున్నాను అంతే. నేను శనగపిండి శుభ్రం జల్లించుకుని ఇందులోనే కొంచెం తినసోడా, తగినంత సాల్ట్, ఆయిల్ పెట్టేసాను. అది చక్కగా కొంచెం పసుపు వేస్తున్నాను నేను, బాగుంటుందని. కొంచెం కారం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరంలా. చక్కగా అదే చూడండి, ఇలా ఫస్ట్ ఇవన్నీ కలిపేసుకొని తర్వాత వాటర్ వేద్దాం. ఇలా కొంచెం చక్కగా కలుపుకోవాలన్నమాట. బాగా బీట్ చేసుకోవాలి, అప్పుడు బాగా గుల్లగా వస్తాయి అన్నమాట. చూసారా, ఇలా ఉండాలి. అరటికాయలు ఇలా చూసారా, ఇలా సరిపోతాయి అన్నమాట మనకి. ఇంకా థిక్నెస్ అయితే బాగా తలసి వచ్చేస్తాయి. ఆయిల్ హీట్ అయిందో లేదో, మరిగింది. చక్కగా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా అవసరమైతే బియ్యం పిండి ఇష్టపడ్డ వాళ్ళు కొంచెం ఒక స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. కొంచెం ఆయిల్తో కూడా బజ్జీ చేసుకోవచ్చు మనం. చూసారా, చూడండి ఎంత బాగా పొంగినాయో. చూసారా, మంచిగా వాటర్ బజ్జీలు ఎంత బాగా పొంగినాయో చూసారా. తినసోడా కూడా కొద్దిగా వేసాను అనమాట నేను. ఓన్లీ శనగపిండి ఇది ఇలాగ అతుక్కున్నాయి, తీసేయండి. ఇలాగ కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే, అంటే కారం వేసాం కదా, కారం పసుపు మీకు ఆప్షనల్ అనమాట. కావాలితే వేసుకుంటే లేకపోతే అవసరంలా. కొంచెం సినిమా తిట్టామనుకోండి లోపలంటూ ఉడుకుతాయి అనమాట మనకి. అందుకే మీడియం ఫ్లేమ్ పెట్టాం. చక్కగా పొంగినాయి అనమాట మనకి. ఈ కలరింగ్ సరిపోతాయి. చూసారా, పెద్ద ఆయిల్ అయితే పీల్చుకోలేదు. చిన్న మంట పెట్టి కొంచెం వేగాక ఒక మాదిరిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మంచి కలర్ వస్తే లోపలంటూ ఉడుకుతాయి అన్నమాట మనకి. పర్ఫెక్ట్గా వచ్చినాయి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇంకో వాయి వేసేద్దాం. చాలా పలుచగా కోసాను చూసారా. ఇక సిమ్లో పెట్టాను కదా, అందుకే ఇంకా వాయి వేసేద్దాం. చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా లాస్ట్ వాయి అవుతుంది. లాస్ట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇక చూసారా ఎంత బాగా వచ్చాయో. నూనె కూడా పెద్ద పీల్చుకోలే. ఇక చూపిస్తాను చూడండి. ఇక ఎంత బాగా ఉడికినాయో చూసారా.